మీదకొచ్చి మమ్మల్ని కొట్టపోయాడు, మమ్మల్ని కేసు పెడతానంటున్నాడు, మమ్మల్ని ఇంట్లో నుంచి కచ్చేసి నరుగుతానంటున్నాడు, మమ్మల్ని అనేక బాధలు పెడుతున్నాడు. నిన్న మధ్యాహ్నం వచ్చి మగవాళ్ళు లేని టైంలో వచ్చి ఈ ఫెన్సింగ్ వేసి వెళ్ళిపోయాడు. మా అబ్బాయి చిన్నపిల్లవాడు. నేను ఫెన్సింగ్ తీసినందుకు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్. ఆ దగ్గరికి వెళ్ళడానికి ఈ ఫెన్సింగ్ కొద్దిగా పైకి కట్టినందుకు మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం వచ్చి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నేను వాళ్ళ మీద కేసు పెడతానని చెప్పి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయాడు. కట్టులు తీసుకొస్తున్నాడండి, గొడ్డలు తీసుకొస్తున్నారు. మా పట్టా కాగితాలు చూపితే కూడా మీ కాగితాలు ఎత్తరామంటే మా కాగితాలు ఎత్తరాని అంటున్నాడు. మా కాగితాలు చూపించి అన్నిటికీ చెప్పాం, అయినా మాకు న్యాయం చేసి పెట్టాలి. ఈ బిడ్డలు పెట్టుకుని మమ్మల్ని ఏం చేయమంటారు? మమ్మల్ని ఏం చేసి మరి ఈ నరకంలో నుంచి మమ్మల్ని బయటికి చేస్తారు? మీకు అందరికి నమస్కారం చేసి మాకు న్యాయం చేయమని చెప్పి చెబుతున్నాము. బిడ్డలందరూ మీరు కూడా ఉండి మా మొర్రాలకించండి అని మీకు దండాలు పెడతాం. మాకు ఏదో ఒక న్యాయం చేసి పెట్టండి. మరి అందరి దగ్గరికి తిరిగాము, మీ గవర్నమెంట్ ఆయన దగ్గరికి వెళ్ళాము, అన్ని కాగితాలు ఇచ్చాము, అన్ని చేసాము. మరి మీరే మాకు న్యాయం చేసి పెట్టకపోతే మరి ఈ సిద్ధాంత నాగరాజు వచ్చి మా ప్రాణాలు తీసేస్తానంటున్నాడు, మా కత్తిరెట్టు నరుకుతాను అంటున్నాడు. మరి అట్టా నరికించుకోమంటారా? మరి మీరు గవర్నమెంట్ దీంట్లో ఉంటారు, ఎంపీగా ఉంటారు, కాగితాలు ఇచ్చాము. మరి ఆ కాగితాలు కూడా మాకు రిప్లై ఇట్లా. మరి ఎందుకని మాకు చెప్పండి. మాకు ఏంటి దానివల్ల ఏంటి? మేము కాగితాలు ఇచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోండి. కారణం ఏంటి మీరు మాకు చెప్పండి. మరి లేదమ్మా మీకు న్యాయం చేయమని అంటారా? మాకు చెప్పండి. లేకపోతే ఈ ముడకంపలోనే పడి ఇంట్లోనే పడి పిల్లలు తల్లులు ఊరేటి చచ్చిపోతాం, తిని చచ్చిపోతాం. మరి ఎప్పుడైనా న్యాయం చేస్తారా? మీరు ఎప్పుడైనా న్యాయం చేసేటట్టు కనపడతాం మాకు. మీరు మరి కనపడే లెక్క అయితే మేము ఈ 10 సంవత్సరాలు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు బట్టి ఇదే పోరాడుతున్నాం, ఇదే పెద్ద మనుషులు తిరుగుతున్నాం, ఇదే ఊళ్ళు తిరుగుతాం, మండలం అన్ని చోట్ల తిరిగాం. ఏ మండలంలో మాకు చేసి పెడతలా, ఏ పంచాయతీ ఆఫీసులో చేసి పెడతలా, ఈ ఊరు ప్రెసిడెంట్ లో చేసి పెడతలా, చక్రెట్లో చేసి పెడతలా, ఎవరు చేసి పెడతలా. మరి మీరు ఏం చేస్తారో మాకు చెప్పండి. మరి ఈ కాగితాలు కూడా ఎత్తుకుని తిరుగుతున్నాం. మరి ఈ బిడ్డలు ఏం చేయము, మేమేం చేయము. మరి మేము చచ్చిపోయినా కూడా మీకు ఇష్టమేనా? మరి ఎప్పుడైనా చేసి పెడతారా లేదా చెప్పండి మాకు. అది మేము కోరుకునేది, అది మాకు మంచి చేసి పెడతాం అని చెబుతున్నాం. మాకు ఏ ఇది లేకుండా చేసి పెట్టి చేసేసాడు. నేను ఆ దాని నుండి నిన్న ఎంత బాధపడ్డాము. ఆ సోలు గీసుకుపోయి పసిబిడ్డలతో మేము అల్లాడిపోతాం. ఇంట్లో దూరొచ్చాం పిల్లలు ఏడుతుంటే. కాళ్ళకి రక్తాలు చూడు ఎట్లా కారిపోతుంది. అట్లా చేస్తున్నాడు మమ్మల్ని. మరి నరకంలో పడేసేసి మేము బతుకున్నాం కానీ మమ్మల్ని గుట్టం తీసి పాటేసినట్టు చేశాడు. మా తలాలు కొనుక్కుని మేము కన్నా నాగరాజు సిద్ధాంత నాగరాజు. మరి మాకు ఒక న్యాయం చేసి పెట్టండి మీరు.